మీరు ఒకటి గమనించారా? మనము ఒక మనిషిని చూసినప్పుడు ఇతను మంచివాడా అని కాదు, ఇతను ఏ మతం వాడు అని ఆలోచిస్తున్నాం. ఇది ఎప్పుడు మొదలైంది? ఈరోజు మనం మాట్లాడేది మత కల్లోలాలు మన మెదడుని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? మత కల్లోలాల వల్ల మనకు తెలియకుండా ఎలా ప్రభావితం అవుతున్నాం? దీని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి? అన్నది అర్థం చేసుకుందాం. మనకి మత కల్లోలాలనేది ఒక్క రోజులో జరిగేది కాదు. ఇది ఒక స్లో పాయిజన్ లాంటిది. మన బ్రెయిన్‌కి ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటి అంటే ఇన్ గ్రూప్ వర్సెస్ ఔట్ గ్రూప్ బయాస్. దీని ప్రకారం ఎవరైనా మన వాళ్ళు అంటే సేఫ్, వేరే వాళ్ళు అంటే ప్రమాదం అని మన బ్రెయిన్ నమ్ముతుంది. ఇది మన బ్రెయిన్‌కి ఉన్న సహజ సిద్ధమైన లక్షణం. దీన్ని కొందరు లాభం చేసుకోవడానికి ఈ బయాస్‌ని ఉపయోగించి మనలో భయం, ద్వేషం, కోపం లాంటివి రేకెత్తిస్తున్నారు. మీరొక్కటి ఆలోచించండి. ఎవరైనా వచ్చి అతను మంచివాడు కాదు, అతను మన వర్గానికి ఇలా చేస్తున్నాడు అనంటే మీరు ఫస్ట్ ఆలోచిస్తున్నారా? అతను చెప్పేది నిజమా? లేదా? అన్నది ఒక క్వెషన్. ఒక షాకింగ్ నిజం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే భయపడతామో అప్పుడు మన బ్రెయిన్ ఆలోచన శక్తిని కోల్పోతుంది. ఇదే వాళ్ళ లక్ష్యం. ఒక్కటి ఇమాజిన్ చేయండి. మన పక్కింటి వాడు సంవత్సరాలుగా మనతో మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా సడెన్‌గా మనతో మాట్లాడడం మానేస్తాడు. మనము మనకర్థం కాదు. మనం ఏం తప్పు చేయలేదు. అయినా కానీ మాట్లాడడం మానేస్తాడు. రీజన్ ఏంటి అనేసంటే మనం వేరే మతం అని. ఇది చాలా ప్రమాదకరం. మతం వల్ల మతం వల్ల మత కల్లోలాలు రేగడం వల్ల సమాజం తన బలాన్ని కోల్పోతుంది. మతం కల్లోలాలు అనేవి సమాజం అనే బిల్డింగ్‌ని నాశనం చేస్తాయి. సమాజం అనే బిల్డింగ్‌కి నమ్మకమే పునాది. ఈ గొడవల వల్ల ఏమవుతుంది అనంటే మనిషి ఇంకొక మనిషిని అనుమానిస్తాడు. చిన్న విషయాల మీద చాలా పెద్ద గొడవలు జరుగుతాయి. దీన్నే సైకాలజీ ప్రకారం సోషల్ ట్రస్ట్ ఎరోషన్ అంటారు. మత కల్లోలాల వల్ల జరిగే ఇంకొక నష్టం ఏంటి అంటే విభజన. మన వాళ్ళు, వేరే వాళ్ళు అనేది వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ఎట్లా అంటే ఒకవేళ ఒక వర్గానికి ఏదన్నా దాడి జరుగుతుంది అనంటే వేరే వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నారు అనంటే అయ్యో పాపం అని అనిపించదు. దీనివల్ల ఏమవుతుంది అనేసంటే ఎంపతి అనేది కోల్పోతాం. ఇది ఎంపతి అనేది కోల్పోవడం వల్ల మనం మెల్లిగా ఈ హింసనే జస్టిఫై చేస్తుంది మన బ్రెయిన్. దీనికి ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేసంటే సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఒక కోపం కానీ, ఒక ఫీలింగ్ కానీ ఒక వైరస్ లాగా వ్యాప్తి చెందుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎమోషన్స్ అనేవి అంటువ్యాధుల్లాంటివి. ఒకరికి కోపం ఉంది అంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా అది పాస్ అవుతుంది. దీన్ని ఎమోషనల్ కంటాజియన్ అంటారు. దీనివల్ల ఏమవుతుంది అనంటే ఒక ఫేక్ న్యూస్ చూసి, ఒక రీల్ చూసి అది షేర్ చేస్తూ కొన్ని నిమిషాల్లోనే అది వేల మందికి రీచ్ అయిపోతుంది. ఈ రీచ్ అవ్వడం వల్ల మన సమాజం అనేది 2గా డివైడ్ అవుతుంది. దీని ప్రభావం పిల్లల మీద పడుతుంది. పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఎవరైతే పిల్లలు పెద్దవాళ్ళని గమనిస్తూ ఉంటారు, ఎప్పుడు పెద్దలు ఏం చేస్తారో అదే చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పెద్దలు ఒక మతాన్ని, ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తూ, మన మతం వాడు ఎంత తప్పు చేసినా వానికే సపోర్ట్ చేయాలి, వేరే మతం వానితో ఉండొద్దు అన్న భావనని నింపుతూ ఉంటారో పిల్లల్లో, వాళ్ళదే చూసి వాళ్ళు చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తారు. ఆ సొంత మతం వాడు ఎంత చెడ్డవాడైనా వాడితోనే ఉండి, వీళ్ళు చెడ్డవాళ్ళవుతారు సాంగత్య దోషం వల్ల. తర్వాత ఏమవుతుంది? దీనివల్ల మన కుటుంబం నాశనం అవుతుంది. తర్వాత మన సమాజం నాశనం అవుతుంది. మన దేశమే నాశనం అయిపోతుంది. మత కల్లోలాల వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. మనము ఫ్రెండ్‌షిప్ అనేది ఉండదు. దీనివల్ల సోషల్ ఇంటరాక్షన్ తగ్గుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సోషల్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ ఇంటరాక్షన్ ఉండడం వల్ల మనం వేరే వాళ్ళతో మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, వేరే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. వాళ్ళు కూడా మనలాంటి ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొంటున్నారు అని మనకు అర్థమవుతుంది. అప్పుడు అందరూ కలిసి సమస్య మీద పోరాటం చేస్తారు. అందరూ కలవడం అంటేనే సమాజం మీద జరిగే ప్రాబ్లమ్స్ మీద పోరాటం చేయడం. భిన్నమైన అభిప్రాయాలు ఉంటేనే మనము సమాజం మీద ఏ విషయం మీద అందరం కలిసి సఫర్ అవుతున్నామో దాని మీద మనము ఫైట్ చేయొచ్చు. అట్లా కాకుండా ఏం చేస్తారు అంటే కొందరు వాళ్ళ లాభం కోసం ఒక వర్గంగా డివైడ్ చేసి వాళ్ళు ఏదో ఏల్దామని ట్రై చేస్తారు. ఎందుకు అనేసంటే ఎప్పుడైతే విభజిస్తామో, వర్గాలుగా విభజిస్తామో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఈ టెక్నిక్‌ని ఫాలో అయ్యి వాళ్ళ లాభం కోసం చాలా మంది ఇట్లాంటివి చేస్తూ ఉంటారు.
దీనివల్ల మనం ఇండివిడ్యువల్‌గా ఆలోచించడం అనేది పోతుంది. మన ఇన్నర్ పీస్ అనేది పోతుంది. మనం ఇట్లాంటివి చూసి ఒక రీల్ చూసి నెక్స్ట్ రీల్‌కి మనం స్క్రోల్ చేసినా మనం ఎమోషనల్‌గా డిస్టర్బ్ అవుతాం. కోపమొస్తుంది. చిన్న చిన్న విషయాల మీద కోపం రావడం, బయటెక్కడైనా కల్లోలాలు జరుగుతున్నాయంటే చిన్న పిల్లలు భయపడడం, ఇంట్లో ఆడవాళ్ళు భయపడడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. దానివల్ల మనం ఎప్పుడు అలర్ట్ మోడ్‌లో ఉంటాం. ఇట్లా అలర్ట్ మోడ్‌లో ఉండడం వల్ల మన బ్రెయిన్ సర్వైవల్ మోడ్ అంటాం దీన్ని సైకాలజీ ప్రకారం. దీని ప్రకారం మనము ఎప్పుడు అలర్ట్‌గా ఉండడం వల్ల స్ట్రెస్‌లో ఉంటాం. ఇంకొకటేంటి అననేసంటే, ఈ మత కల్లోలాల వల్ల మనకి తెలియకుండానే మనము ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటామన్నమాట. అనవసరంగా. అది నిజమో కాదో అని కూడా మనము తెలుసుకోవడానికి కూడా ట్రై చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ మతం వాడైనా వాడు సమాజానికి బెనిఫిట్ చేస్తాడు, మనకేం బెనిఫిట్ చేస్తాడు అన్నది ఆలోచించాలి. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌గా ఏం జరుగుతుంది అననేసంటే, ఒక వ్యక్తి వచ్చి ఒక నమ్మకం మీద దెబ్బతీయడం, రాముడిననడం, జీసస్‌ని అనడం ఇది చాలా పెద్ద తప్పు. ఇక్కడ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పర్సనల్లీ మాట్లాడట్లేదు. ఇక్కడ ఒక కెమెరా ముందుకొచ్చి అందరి ముందు అందరూ చూస్తారు అని తెలిసి కూడా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. దీనికి రీజన్ ఎవరో ఆయనకి నష్టం చేశారు. జీసస్ వచ్చి నష్టం చేశాడు, రాముడొచ్చి నష్టం చేశాడు అని కాదు. వాళ్ళు మన భక్తి మీద కొట్టట్లేదు. వాళ్ళకి ఏం లాభం లేకపోతే వాళ్ళు అందరి ముందు వచ్చి అసలు ఎవరో తెలవదు. మనము ఎక్కడి నుంచో ఆ వీడియోస్ చూస్తాము, ఆ రీల్స్ చూస్తాము. మనకి అతనికి ఏం శత్రుత్వం లేదు. అయినా అతను అందరి ఇష్టం మీద ఎందుకు కొడుతున్నాడు అన్నది మనం ఆలోచించాలి. అతనికి ఏం లాభం లేదా? ఒక వ్యక్తి లాభం లేకుండా అయితే ఏ పని చేయడు. లాభం ఉంది కాబట్టే చేస్తున్నాడు. అతనికి లాభం ఏంటి అంటే మన రియాక్షన్. వాళ్ళు కోరుకునేది మన అటెన్షన్. సైకాలజీ ప్రకారం మనం ఎవరికైతే రియాక్షన్ ఇస్తామో, దేనికైతే అటెన్షన్ ఇస్తామో మనం వాళ్ళ కంట్రోల్‌లో వెళ్ళిపోతాం. ఇది చాలా డేంజరస్. సో, మనము ఏం చేయాలి ఇట్లాంటి సిట్యుయేషన్‌లో? ఫస్ట్ ఎవరైనా మత కల్లోలాలు సృష్టిస్తున్నారు, ఒక వర్గం మీద మాట్లాడుతున్నారు అంటే, ఫస్ట్ రియాక్ట్ అవ్వకుండా కొంచెం టైం తీసుకోండి. టైం తీసుకొని వీడికేంటి లాభం అన్నది ఆలోచించండి. ఈ ఒక్క ఆలోచన మిమ్మల్ని చాలా మట్టుకి చేంజ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, వేరే వాళ్ళని రెచ్చగొట్టే మాటలు ఎవరు చేసినా మన మతం వాడు చేసినా, ఒక కుటుంబం చేసినా, ఎవరు చేసినా దాన్ని అందరూ వ్యతిరేకించాలి. ఇది వ్యతిరేకిస్తేనే వాళ్ళు మారడం అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి అసలు అటెన్షన్ అనేది ఇవ్వద్దు. మన మతం వాడే కదా అని మనం సపోర్ట్ అనేది చెయ్యొద్దు. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి లాస్ అయ్యేది మన సమాజానికి, మనకి వ్యక్తిగతంగా మన ఎమోషన్స్‌తో చాలా మనకి నష్టం జరుగుతుంది. సో, ఇట్లాంటి ప్రవర్తన ఎవ్వరికి ఉన్నా వాళ్ళని మనం ఫస్ట్ వ్యతిరేకించాలి. వాళ్ళని దూరం పెట్టాలి. నువ్వు చేసేది తప్పు అని వాడికి చెప్పాలి. అవేర్‌నెస్ వల్లనే ఇట్లాంటి వాటిని మనం అరికట్టగలం. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ పొలిటీషియన్‌కైనా కానీ అందరూ ప్రతి మతం ఓటు వేస్తేనే వాడు గెలుస్తాడు. అవునా? అంటే మనం అందరికి ప్రతి మనిషికి మతం సపోర్ట్ కావాలి. మనిషి సపోర్ట్ కావాలి. మనిషి ముందు మతం కన్నా ప్రతి ఒక్కళ్ళు నమ్మేది ఒక పవర్. ఒక పవర్ ఉంది అని అందరం నమ్ముతాం. ఎవ్వరు ఫిజికల్‌గా చూడలేదు. కళ్ళతో దేవుడిని చూసి మనకొచ్చి చెప్పడం అనేది జరగదు. అందరూ ఒక పవర్ ఉంది. అది మనకు మంచి చేస్తుంది. ఎవరైనా మనకి నష్టం కలిగిస్తే వాళ్ళని పనిష్ చేస్తుంది అని అందరం నమ్ముతాం. అందరం నమ్మేది ఒకటే ఉన్నప్పుడు ఆ పవర్ కూడా ఒకటే అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది గదా! అట్‌లీస్ట్ రెస్పెక్ట్ చేసుకోవడం, వ్యతిరేకమైన భావనలను మాట్లాడకపోతే సమాజం అనేది పీస్‌ఫుల్‌గా ఉంటుంది. దీని మీద అందరూ కలిసి అవేర్‌నెస్‌ని తెచ్చుకోవాలి. కాబట్టి మీకు ఈ వీడియో గనక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా వేరే వాళ్ళతో షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అన్నది కామెంట్ చేయండి.